సరేనండి 4 ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. మరి ఈరోజు వాతావరణం బట్టి మరి చల్లగా ఉంది కదా, అలాగే ఆ సుబ్బు మరి మా ఇంటి మనిషి పొగడి చేయి మాతమ్మని చెప్పాడు. ఆ గ్లాస్ అని పొగడి చేయబోతున్నాను. మరి ఉల్లిపాయ పొగడి ఒకటి, ఉల్లిపాయ బజ్జీ ఒకటి చేయబోతున్నాండి. చూసేయండి ఎలా చేస్తానో ఏందో కాంబినేషను. ఉల్లిపాయ కోసేసుకుంటున్నానండి. సరే కోసేసానండి అన్నీ. ఇది పాయకి తీసుకుందామండి పకోడీకి. తర్వాత ప్రాసెస్ ఏంది? ఉల్లిపాయ పకోడీ అండి. ఒకటేదో ఉల్లిపాయ పకోడీ, రెండోది ఒకటేమో ఉల్లిపాయ పకోడీ ఒకటి అండి, ఒకటి ఉల్లిపాయ బజ్జీ ఒకటి. ఓకే, 2 చేయాలనుకుంటున్నాం. చూసేయండి అలా చెప్తాను. ఓకే సరే అండి, చేతితో దిగుతానండి. ఇట్లా ఉప్పు కారం వేసి కలుపుకున్నామండి. ఏమి వేస్తాం చూసేయండి. పసుపు అండి, తగినంత కారం, మనకు సరిపడినంత సాల్ట్ అండి, రుచికి సరిపోయేంత సాల్ట్, తినే సోడా అండి, సోడా ఉప్పు. సరేనండి, ఇది బాగా కలిపేసుకున్నామండి. ఆ తర్వాత శనగపిండి వేసుకున్నాం. బాగా నలిపెత్తాయండి. అలాగే దాంట్లోంచి నీరు వచ్చింది కదా, నీరే సరిపోద్ది అండి పిండికి. చూడండి నీరు వస్తున్నాయి, వాటర్ పోసినట్టే ఉంది చూడండి. వద్ద తీసుకున్నాం కదా, అలాగనే 4 నిమిషాలు శనగపిండి వేసేసుకుందామండి. సరేనండి, చూడండి ఇందాక ఉల్లిపాయల నుంచి నీరు వచ్చింది కదా, అదే సరిపోయిందండి శనగపిండికి. వాటర్ వేసుకున్న పని కూడా ఉంటుంది. అక్కడ మనకి నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే ఇలా వేసుకోవచ్చు. సరేనండి, ఇదైతే పకోడీ కలిపేసాను. చూసేయండి బాగుంది. ఇలాగనే మీకు నచ్చితే ఇలా కలుపుతండి. ఇది ఉల్లిపాయ బజ్జీకి కలిపేస్తున్నాండి. చూసేయండి. తగినంత ఉప్పు, చిటికంత కారం, తగినంత తినే సోడా, సరిపోయిన మౌనంగా వాటర్, పొద్దు నుంచి అయితే క్షణం తెలియలేకుండా వర్షం కురిసిందే కురుతున్నట్టు, అదే మేఘాలకి జలుబు వేసినట్టు కారుతూనే ఉన్నాయండి. అది పొద్దు నుంచి తెరపేయలేదు అసలు. ఇంట్లో ఉంటాం తప్ప ఇంక బయటికి వెళ్ళే అవకాశం లేదు అసలుకి. బయటికి అటు వెళ్దామన్నా కానీ వర్షం పడే రందులోనే ఉంది. ఇంకైతే ఎట్టైనా వాతావరణం చాలా చల్లగా ఉంది కదా, ఇంకా అదే విధంగా పకోడీ చేసుకుందాం అని చెప్తే టీవీ చూస్తున్నాం కదా, ఇంకా టీవీ చూసేటప్పటికి స్నాక్స్ తినడానికి ఏదో ఉంటే ఈ చల్లటి వాతావరణంలో వేడిగా పకోడీ చేసుకుని తింటామంటే నెంబర్ 1 టేస్ట్ ఉండేది. ఓకేనా, చేసేటప్పుడు చూపి మామూలుగా చేస్తున్నారు కదా. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇదైతే ఆనియన్ పకోడీ, ఇంకోటి అయితే ఆనియన్ బజ్జీ కోసం అని చెప్పి పిండి మిశ్రమం ఇది ఆ బ్యాటరు. ఇంకా ఇప్పుడు పోయి చేసేద్దాం. కలపడం అయితే అయిపోయింది ప్రస్తుతానికి. ఇంక ఇప్పుడు వెళ్ళిపోయి మనం ఆ బజ్జీ అట్టేస్తాం. ఏం కదండి, చూసేయండి.
సరేనండి, ఒక అరకిలో నూనె తీసుకున్నామండి. కాగింది చూసేసుకున్నాం. పకోడా, టేస్టీ టేస్టీ పకోడా వేసినవా? సరేనండి, నూనె కాగేసింది. మనం పకోడీ వేసేసుకున్నామండి. భలే టైం కొట్టేది గంట. వేసే సరేనండి, చూసేయండి ఉల్లిపాయ పకోడీ ఎలా ఉందో. సన్నగా వచ్చిందండి, పీసులుగా. మా ఇంట్లో మా పిల్లలు పకోడీ అంటే బాగా ఇష్టపడతారండి. అమ్మా ఇటు చూసినావు ఒకసారి ఈ వాతావరణం బట్టి. మళ్ళీ పెట్టి మాట్లాడు. అంటే పొగడి అంటే మా ఆయన గారు బాగా ఇష్టపడతారండి. వాతావరణం స్థలంగా ఉందని పొగడి మాట్లాడతాడు. అందుకని ఈరోజు చేస్తున్నాను, చూసేయండి. బజ్జీ వేసా. నేను ముందే చెప్పానండి, మొత్తం తొందరగా ఏ మమ్మీ అంటే మమ్మీ లేట్ చేసి ఒక పావుగంట వేసేసరికి ముందే వేసిన మాడిపోయినాయి అడుగు. ఇప్పుడే హైట్ వచ్చి బాగానే ఉన్నాయండి, మాడలేదు. మాడలేదా? బాగానే ఉంది. ఇంకోసేపు వాటితో పాటు ఈ ఏగాలంటే ఈ మాడిపోతాయి, అందుకని చెప్పి వాటిని మమ్మీ సపరేట్ చేస్తుంది. ఓకే మమ్మీ, అదొకటిమా. ఈ ఉల్లిపాయ పకోడీ కాబట్టి అమ్మని ఉడికిపోయినండి. ఇంకా బంగాళదుంప పకోడీ అనుకున్నాను. బంగాళదుంప లేడు. పకోడీ కూడా వేసుకోవచ్చండి, ఈసారి ట్రై చేస్తా, చూసేయండి. మంచి ఇంట్లో బంగాళదుంపలు ఉన్నాయి కదా? ఉండేగా. తడ చేద్దాం. ఇంకేముంది. సరేనండి, బాగా ఉడికేసినాయండి. కలర్ చూడు ఎట్ట వచ్చినాయో, పర్ఫెక్ట్ కలర్. ఆనియన్ పకోడా. అరే జాగ్రత్త మమ్మీ. చూసారా మన ఆనియన్ పకోడా అయితే ఏ విధంగా ఉందో? పకోడా పకోడా పకోడా. ఇప్పుడైతే ఆనియన్ బజ్జీ చేసేసుకుందాం. పట్టుకో. వావ్, క్రిస్పీ క్రిస్పీ ఆనియన్ పకోడా. ఇప్పుడైతే ఆనియన్ బజ్జీ అట్లాగా పిండిలో డిప్ చేసేసి డైరెక్ట్గా వేసేసుకోవడమే. ఆనియన్స్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసుకొని దాంట్లో ముంచడం, అటు బాణీలో దోయటం. బాండీలోకి దోసేయాలి. సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి, అప్పుడు మాడవు. సిమ్లో పెడితే ఉడకున్నానా, బాగా నూనెప్పుడే వేయాలి, కాగినప్పుడే వేయాలి. ఉల్లిపాయలు ఏమైనా ఉడకాలంటే సిమ్లో ఉంచి ఉడికిస్తేనే ఉడికిద్ది. హై ఫ్లేమ్ పెట్టి ఉడికిచ్చామనుకో పై అంతా మాడిపోయింది మమ్మీ. వావ్, చక్రంలాగా వచ్చిందండి. గారా, ఉల్లిపాయ గారా. చూడండి, ఉల్లిపాయ గారా అట్టుందా? ఆ రింగులు కూడా వేసేయి. మీరు ఒకసారి ట్రై చూడండి, ఈ విధంగా ట్రై చేయండి. ఉల్లిపాయ పకోడీ. పకోడీ కాదండి, బజ్జీ. బజ్జీ అండి. కలసం అయితే పిండి తక్కువ కొట్టుకుంటాం. ఇంకా ఉడికిద్ది, అదే లైట్ ఉడికిద్ది. ఎట్టగా ఒకటి తీసుకోవాలి, దీంట్లో ముంచేసుకోవాలి, అటు తిప్పేయాలి. తిప్పేసిన తర్వాత డైరెక్ట్ దీంట్లో వేసేయాలి. ఆ బాణీలో తోస్తే గిన్నెలు కొట్టుకొని బాగా ఉడికేస్తాయి. మళ్ళీ ఇంకోసారి ముంచేది, మళ్ళీ ఇంకోసారి ముంచమా. ఇటుపక్క ఉంచు లోన. ఊరి 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 ఊరి
ముందేసి మాడిపోతాయి అని చెప్పి మాడి ఉందా సుబ్బుగాడు అన్నాడు కదా, మమ్మీ మాడిపోతుంది అన్నాడు, అందుకు స్పీడ్ చేస్తున్నాను. చూసుకోండి అయిపోయినాయి. అది వాయు మొత్తం ముంచేసింది ఇంట్లో. ఉడికే చూపిస్తా సరేనా. నంబర్ ఇక్కడ చూడండి ఒకసారి ప్రూఫ్ కోసం అని చెప్పి ఫుల్ వాష్ ఇప్పుడు కూడా పడుతుంది నాన్ స్టాప్గా. ఇవన్నీ 3 రోజుల క్రితం ఉంచిన బట్టలు ఇవన్నీ ఈరోజు ఉతికేసి మా అమ్మ వేసేసింది. అబ్బో ఫుల్ రెయిన్ రెయిన్ రెయిన్. మీ గడ్డి మీటింగ్ పోలేదా మీరు? వీటి మర్చిపోయారు అనుకుంటా అండి, మిగతా వాటిని తోలకపోయారు. మన ఆటో బండి అన్నీ దుప్పటీలు కప్ప వేసుకున్నాయి, సెలవు పడుతున్నాయి కూడా పాపం. ఇగోండి మన ఉల్లిపాయ బజ్జీలు. ఉల్లిపాయ బజ్జీ తిప్పాయి చెప్పు పైన బాగా అమ్మా. తిప్పేస్తే ఒక పక్క కాలేదు కదా, 2 పక్కలు. మళ్ళీ అలా ఆవిడలేదన్న చేత పని చెప్తున్నాడు ఆయన. సరేనండి, మా పిల్లల కోసం ఇంట్లో వంట చేస్తున్నానండి. వాతావరణం బట్టి ఏదో ఒకటి తినాలనిపిస్తుందండి. వాతావరణం చాలా చల్లగా ఉండేసరికి బుజ్జి అయితే డెలివరీకి తిందండి. ఇప్పుడు 6 నెల వచ్చిందండి, ఇంకా అమ్మాయి డెలివరీ కావాలంటే ఇంకా 4 నెలలు టైం ఉంది. మనేమో బుజ్జికి ఏమే కావాలా జాగ్రత్త చెప్పండి కామెంట్ లో. వాళ్ళ ఆయన గారు చెబుతాడు అమ్మాయి. మా మనవరాలు అయితే మా రోజా కూతురు పిల్లలు ఫోన్ చేసి అదే అండి మా కాల్ కదా ఆశ్రిత తెగ మాట్లాడేది. తాతో ఏం తాత మాట్లాడు, రావేంది, వచ్చేటప్పుడు చికెన్ తీసుకొని రా, బిర్యానీ తీసుకొని రా, దాంట్లో లెగ్ పీస్ మెయిన్గా తీసుకొని రా అని చెప్పిద్దండి మా కాల్ అయితే. రోజా కూతురు అయితే మా ఆయన బాగా ఇష్టపడుద్దండి. తాతయ్య తాతయ్య అని కలగవుతుంది. ఫోన్ చేస్తే మరి తాతయ్య ఇవే అంట, తాతయ్యకి ఇవే అంటది. ఆయన అర్థం కలుగుతాడు. రోజాగా ఆశ్రితక ఈ ఫోన్ అంటాడు లేచిన కాంచి. మాడిపోయి చెప్పాకు, మాడలేదు బాగానే ఉండి, చెప్పాకు మాడలేదు బాగానే ఉండి. అదిగో మమ్మీ పెద్ద వచ్చు వాడిది, ఏదో ఒకటి కాలేదులే అంతే అడవా. ఇంకెంతసేపు పడుతుంది? జస్ట్ ఒక 2 minutes అంతే. మీరు అది చేసేయండి, సార్ చూసుకోండి, ఎలాగైనా చేసుకోండి మీకు ఇష్టమైతే. ఏది నచ్చితే నాకు మాట్లాడటం చేస్తాట్లేదండి. నువ్వే బాగా మాట్లాడుతామ్మా. ఫైనల్గా ఉల్లిపాయ బజ్జీ చేయడం అయితే అయిపోయింది. దీంట్లో వేసుకుందాం చేసినట్టు. అది అరాకొరా మారిందని ఏమనుకోమాకండి. భలే గాలి నాన్న మాడిని నీకోసం పద్దాక ఎర్రగాలంటే మా నాన్న, అందుకే మా అమ్మ మాడిపెట్టానండి. మాడిని పెట్టాలా, మాడాలా మాత్రం అంటాడు. ఇంకా కాసిన ఉందా? ఇంకొంచెం పిండి ఉందా? ఆ పిండిలోకి దీన్ని యాడ్ చేసేసుకుందాం. తింటే జరిగింది అన్నాడు. ఏంది ఇన్నోని అని. కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్
ఇదేంటి ఎంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే. తిను. బాగుందనా? సూపర్గా ఉన్నాయి. సూపర్గా ఉన్నాయా? ఉల్లిపాయ పకోడీ బాగుందా? ఉల్లిపాయ బజ్జీ, నంజికి ఉల్లిపాయలకి, ఉల్లిపాయ పకోడీలకి మళ్ళీ ఉల్లిపాయ, అదే విధంగా నిమ్మకాయ. టేస్ట్ సూపర్ ఉంటుంది కాంబినేషన్. ఇక నువ్వేదంటావా మాకు ఉంచుతావా మొత్తం తింటావా? My wife. Can I say this again? My wife. బాగుండే బాగా చేసిందే మమ్మీ. నిమ్మకాయ పెట్టుకో. ఉల్లిపాయలో ఉల్లిపాయ, పచ్చి ఉల్లిపాయ, ఉడుకుడుకు ఉల్లిపాయ. అవునా నిజమా? ఉడుకుడుకు ఉల్లిపాయ. దీని మీద కాంపిటీషన్ నిమ్మకాయ పెనాలి. అలానే మా యేసుబాబు లేడండి అలా. అబ్బా 100 చేసిన వాళ్ళ గంట అయ్యాను. ఉల్లిపాయ వాడ. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఉల్లిపాయ వాడ టేస్ట్. సూపర్. ఇంకైతే ఈ వెచ్చటి బజ్జీల్ని పునుగుల్ని ఆస్వాదిద్దాం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం. ఇది వచ్చేసి ఉల్లిపాయ బజ్జీ, ఇది వచ్చేసి ఆనియన్ పకోడీ, ఉల్లిపాయ పకోడీ. రాజస్థాన్లో చేస్తారు ఉల్లిపాయలు. చూడండి మధ్యలో ఉల్లిపోయేసరికి ఇది ఉల్లిపాయ గారె లాగైంది. సూపర్ సూపర్ టేస్ట్ ఉంది. ఉల్లిపాయ బజ్జీ అయితే నెంబర్ టేస్ట్ ఉంది. ఎక్కువ ఆనియన్ ఫ్లేవర్ బాగా అవుతుంది. చూసిరండి ఈ వీడియోస్. ఇంకేంటంటే మంచి మంచి వీడియోస్ డైలీ తీయడానికి ట్రై చేస్తాం. ఓకేనా? మన ఛానల్లో మీకు ఇప్పుడు దాకా ఈ చూసిన వీడియో వర్త్ అనిపిస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకో మన ఛానల్లో కూడా ఉన్నాయి. ఇంక ఇవన్నీ చూసిన తర్వాత నచ్చిందని కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. బాయ్.